ఒక మనకు తెలుస్తున్న సమస్య. దాని మీద వారు ఏమంటారని మనం అడిగి తెలుసు. రాజశేఖర్ గారు, అయితే ఇక్కడ డిజిటల్ విప్లవాన్ని పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ తనకు అనుకూలంగా, అంటే అనుకూలంగా ఇన్ ది సెన్స్ కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే విధంగా, సామాన్య ప్రజలు బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రక్షణ కవచం లాగాను ఉండేలాగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తామని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు. అది ఇట్ సౌండ్స్ సిమిలర్ టు మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా ఈ తరహాలోనే వచ్చారు. అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేశారని కాదు, కానీ ఇందులో ఇంకా అదనపు ఫీచర్స్ ఉన్నాయి. బట్ మీరు ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు మీరు చెప్తున్నారు 2 లక్షల పైబడి ఇప్పటిదాకా దాంట్లో యాప్లో డౌన్లోడ్ చేసుకున్నారు. వీళ్ళందరూ పోలీస్ స్కాన్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవటం ఆలస్యం, ఇమీడియట్ అలర్ట్ వాళ్ళకి అక్కడ ఉంటుంది. రేపు పొద్దున వచ్చే రిపర్కషన్స్ కూడా మీరు గమనించాలి. పార్టీ దానికి తగ్గట్టుగా పార్టీ సమాయత్తం అయిందా? ఇప్పుడు మా ఉద్దేశం వద్దు సార్, ఈ యాప్ నాట్ ఓన్లీ హరాస్మెంట్స్, వాళ్ళ సూచనలు సలహాలు కూడా కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు కూడా పార్టీకి తెలియజేయడానికి కూడా ఉపయోగపడే విధంగా రూపొందించింది. అదే విధంగా ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలు సెంట్రల్ ఆఫీస్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అభిమతాన్ని తెలియజేయడానికి కూడా ఇది ఒక వేదిక లాగా పనికొస్తుంది. తర్వాత ఎందుకంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ అన్న లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అవన్నీ వస్తున్న సందర్భంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. కింద స్థాయిలో ఏం జరిగేది పై దాకా తెలియడానికి ఎక్కడికక్కడ. ఇప్పుడు మేమేదో వాళ్ళ అనౌన్స్మెంట్స్ లేదా వాటొక్కటే అనే ఆలోచన కాదండి, వాళ్ళ సూచనలు కూడా పార్టీ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఏ విధంగా పార్టీ మరి ఏ విధంగా అవసరమై కాపాడుకునేటువంటి బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుంది. సంస్థాగతంగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సంస్థాగతంగా బలమైనటువంటి కమిటీలోనే బలమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అన్నిట్లో అంటే గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలోనే మళ్ళీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాకు ఎక్కడికక్కడ పకడ్బందీగా ఉంది, అందులో ఏమి మాకు ఇబ్బంది లేదు, కొత్తగా మేము చేయాల్సింది లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు కూడా ఒక బలమైనటువంటి భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. గతంలో మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మరి మనం వాలంటీర్లుగా అన్ని వ్యవస్థల్ని నడిపించిన సందర్భంలో కార్యకర్తలు కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భం కూడా చూసాం. వాళ్ళ అసహనాన్ని కూడా తెలుసుకున్నాం, పార్టీ హైకమాండ్ తెలుసుకుంది. కాబట్టి కార్యకర్తల నుంచి కూడా మనం కాపాడుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి పార్టీకి. వాళ్ళ సూచనలు సలహాలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీకి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏదో ప్రతి ఇబ్బందిని కూడా పైదాకా తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశం కూడా మరి పార్టీ ఆలోచన చేస్తుంది. లీగల్ ఎయిడ్ అనేటువంటి దాన్ని ఇతరత్ర అన్ని విధాలుగానే పార్టీ ఆదుకోవడానికి మాకు ముందు ఉంటది అనేటువంటిది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. తర్వాత జగన్మోహన్ గారు స్పష్టంగా రాబోయే రోజుల్లో కార్యకర్తలకి పెద్దపీట అనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నామండి, ఇప్పుడు ఈ యాప్ తీసుకుని ఒక్కసారి కార్యకర్తలకి లేదా అన్ని స్థాయిల్లో సానుభూతి పట్లకు కానీ లేదా వెల్ విషర్స్ లేదా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో కొన్ని న్యూట్రల్ పర్సన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు సందర్భాలు ఉన్నాయని వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అవుతారు. వాళ్ళ సమస్యలు కూడా తెలిసిన ఒక కార్యకర్తలే కాదు, ఇప్పుడు ఎంతో మంది పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మేము ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఏ పార్టీలో వాళ్ళకి ఇబ్బంది జరిగినా కూడా మేము వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే విజయవాడ పట్టణంలోని నిన్నటి మొన్న చూశారు కదా, ఒక లోకల్ డెత్ జరిగిన సందర్భంలో అతను జనసేన సంబంధించినటువంటి కార్యకర్త అయినా కూడా జగన్మోహన్ గారు స్వయంగా వెళ్తూ వాళ్ళని ఆదుకోవడం, అన్ని విధాలు వాళ్ళకి భరోసాగా నిలబడడం జరిగింది. క్రాంతి కుమార్ అనేటువంటి ఒక సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా మరి వాళ్ళ ఫాదర్ పేరు వెంకటేశ్వరరావు టీడీపీ నాయకుడు అయినా కూడా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డ పరిస్థితులు ఉన్నాయి. నిన్నగాక మొన్న మచిలీపట్నంలో కూడా ఒక జనసేన కార్యకర్త ఇల్లుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూలదోసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పేర్ని నాయకులకు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడ్డ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏ పార్టీ ఎవరికైనా అన్యాయం జరిగితే మా పార్టీ ఏదైతే దృష్టికి వచ్చిందో వాళ్ళకి ఆదుకోవడానికి వాళ్ళకి అండగా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు సిద్ధంగా ఉన్నారని. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యాప్ తోటి ఇంకా కొత్త ఫీచర్స్ కూడా అలాగే మాజీ ముఖ్యమంత్రి చెప్పారు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఉంటాయని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విజయబాబు గారు. సో
ఇది మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సూపర్ యాప్ అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి కొంచెం ఆలోచనలో పడింది, కూటమి సర్కార్ అనేది కనిపిస్తోంది. బట్ ఎనీహౌ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఏపీ పోలీస్ స్కాన్లోకి వెళ్ళిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకి అంతకుముందు ఎలాంటి కేసులు ఉన్నా లేకపోయినా వాళ్ళైతే మానిటరింగ్లో అయితే ఉంటారు. వాళ్ళ ప్రతి యాక్టివిటీని కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంటుంది. ఎలాగూ రాబోయే రోజుల్లో టాస్క్ ఫోర్స్ చట్టం కూడా వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాప్ ద్వారా చాలామందికి న్యాయం జరిగే అవకాశం ఉందని పార్టీ భావిస్తున్నప్పటికీ కొత్త ఉపద్రవాలు కూడా దీంట్లో ఉంటాయి. బట్ సర్టన్లీ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెడతారనేది కార్యకర్తలు, నాయకుల భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీ టాక్స్ విత్ డాక్టర్ విజయబాబు గారు.